మీ పేరేంటన్నా? నా పేరు రాజు. ఎక్కడ మీది? కూకట్పల్లి. ఓకే. మీ ఆటోల పరిస్థితి ఎట్లా ఉంది? యాక్చువల్లీ ఆటోలో అయితే మరి హైదరాబాద్లో చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు పొద్దున్న నుంచి చూసుకుంటే సాయంత్రం వరకు నాకు టైం ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఒక 400 కూడా చేయలేదు. చాలా ఘోరం ఉంది. ఫ్రీ బస్ అయిన నుంచి మా పరిస్థితి మరీ ఘోరంగా దరిద్రంగా తయారైంది. మాకు డీజిల్ ఖర్చు పోయి ఇప్పటి వరకు 400 లేవు మా జేబులో. అడుక్కునే పరిస్థితి వచ్చింది ఆటో వాళ్ళది హైదరాబాద్లో రీసెంట్లీ. ఇప్పుడు చెప్పాలంటే ఇంతకుముందు ఎంత వచ్చేది రోజుకి? ఇంతకుముందు మాకు డీజిల్ పోయి 1000 రూపాయలు అట్లా మాకు మిగిలేవి. ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోయింది. మరి ఈ బస్సు ఫ్రీ బస్సు వల్ల ఈ స్కామ్ వల్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ హామీ వల్ల మాకైతే చాలా ఘోరం అయిపోయింది. రోడ్డు మీద అడుక్కొని వాళ్ళకి బెటర్ ఉంది, కానీ మాది చాలా దరిద్రం ఉంది మా పరిస్థితి. అది ఎవరు ఏ గవర్నమెంట్ కూడా మా గురించి పట్టించుకోవటం లేదు. మా సంవత్సరానికి 12,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అవి ఏమీ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండో మాకు అర్థమవుతలేదు. మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అంటుండు, కానీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఏడేసిన గొంగడి ఆనే ఉంది. రోజుకి ఎంత పట్టుకుపోతాం ఇంటికి? రోజుకు అప్పుడైతే 1000 రూపాయలు ఉండే మన తిండి తిని డీజిల్ ఖర్చా పోయి. ఇప్పుడు మరీ దారుణం అయిపోయింది. ఇప్పుడు 300 చేయలే. నేను పొద్దున్న నుంచి పొద్దుగాల 8 గంటలకు తీసిన నా ఆటో ప్రస్తుతానికి. ఇప్పుడు సాయంత్రం 4 అవుతుంది. నేను తిండి ఏం తినాలి, నా డీజిల్ ఏం పోసుకోవాలి, ఆటో కిరాయి ఏం కట్టుకోవాలి, హైదరాబాద్లో మా రెంట్ ఏం చేసుకోవాలి, పిల్లల ఫీజులు ఏం కట్టాలి. మరి దద్రం ఓనర్లు అయితే మరి రెంట్లు పెంచేస్తున్నారు. దాని గురించి ఓడు పరిష్కరించాడు. కరెంట్ బిల్లు డబల్ ఇస్తారు, బోర్ బిల్లు వేస్తారు. ఏం లేవు. మా కిరాయి ఉన్న వాళ్ళకు ఏడ ఫ్రీ ఉంది సార్, ఓనర్లకు ఫ్రీ ఉంది. మేము ఎక్కడి నుంచో వచ్చిడా బతుకుతున్నాం. మా గురించి ఎవరైనా పట్టించుకుంటున్నా? కరెంట్ బిల్లు మాకు ఫ్రీ ఇస్తుర్రా లేదా అని ఆలోచించాలి కదా. కిరాయిలు చాలామంది ఉన్నారు హైదరాబాద్లో, కోట్ల మంది ఉన్నారు. మరి ఫైనల్గా ఏం చెప్తాను రేవంత్ రెడ్డి? ఫైనల్గా రేవంత్ రెడ్డికి నేను చెప్పదలుచుకోవాలి ఏం లేదు. మా ఆటో వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ డిమాండ్లన్నీ మాకు నెరవేర్చాలి. ఆ డిమాండ్లన్నీ నెరవేర్చి బస్సు ఫ్రీ బస్ చేస్తే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టము, కానీ మాకు కూడా చూడాలి. మేము కూడా ఓటేసినాం కాంగ్రెస్కు. నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యానే. చూడండి నా మొబైల్కు చూడండి, నేను రేవంత్ రెడ్డి ఫ్యానే. నా ఫోన్కి వేసుకున్నా, నేను కూడా రేవంత్ రెడ్డి ఫ్యానే. వాళ్ళకు స్కీమ్ చేసి కరెక్టే. మేము రోడ్డు మా కుటుంబాలన్నీ రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు. ఓకే, మరి మీ డిమాండ్స్ ఏంటి? మరి మా డిమాండ్స్ అంటే మాకు ఇచ్చిన హామీలనే నెరవేర్చాలి సార్. 6 నెలలు అయిపోయింది వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఏది మాఫీ చేయలే కదా, ఏది కూడా మాఫీ చేయలేదు. ట్రాఫిక్ పోలీసుల వల్ల మేము ఇబ్బంది ఉందా? ట్రాఫిక్ పోలీసులు మాకు ఎక్కడ పోయినా చెల్లెలను అవి ఇవి మీ పేపర్స్ ఉన్నాయా లేదా, డ్రెస్సులు ఉన్నాయా లేదా, అది మేము పొట్ట తిప్పల కోసం వచ్చి బతుకుతాం. మాకు అవన్నీ కానూన్ చెప్తే మేము ఏం చేయాలి సార్? హైదరాబాద్లో మామూలుగా అంటే మనది వికారాబాద్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాం. 10 సంవత్సరాలు వచ్చి ఆటో నడిపించు అంటే అప్పుడంటే పర్లేకుండే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో వాళ్ళకి ఒకరు కడుపు నిండుతుండే, పిల్లలకు స్కూల్ ఫీజు కడుతుండే, మా ఇంటి పరిస్థితిలో ఒక లెవెల్గా పోతుండే. ఇప్పుడు మరి మేము రోడ్డు మీదకి వచ్చి అయ్యా అప్ప అనాల్సి వస్తున్నది. ఇప్పుడు అది ఎవరికి చెప్పాలి మా బాధ? ఫైనాన్స్ వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాళ్ళ ఆటో ఓనర్ వాళ్ళ ఇష్టం. మనం డబ్బులు ఇస్తేనే వాళ్ళ ఆటో మనకి ఇస్తారు. మనం సాయంత్రం వాళ్ళకి రెంట్ ఇవ్వాలి కదా. మన ఓనర్ 1 తారీఖు 2 తారీఖు వచ్చిందంటే రెంట్ ఎట్లా అడుగుతాడు? లేదంటే రూమ్ కాల్ చేయండి అని చెప్పేస్తాడు. ఇది కూడా అంతే. మొన్న సచివాలయం ముందు మీ ఆటో వాళ్ళు ధర్నా చేశారంట, అది ఏం రెస్పాన్స్ లేదు. ఈ ఓలో ఊబర్లు తీసి పడేయాలి సార్ మెయిన్. దీనివల్ల చాలా పెద్ద స్కీమ్ జరుగుతుంది. మా ఆటో డ్రైవర్లకు చాలా అన్యాయం జరుగుతుంది హైదరాబాద్లో. ఇప్పుడు మేము ఊబర్ ఉంది అనుకో, ర్యాపిడో ఓలో ఉంది అనుకో, వాళ్ళు ఇంటికి పోయి తీసుకురావాలి. వాడు ఇచ్చే 100 రూపాయలు వాడిని ఇంటికి పోయి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళకి ఆరాన్ని కొట్టాలి. వాళ్ళు పండుకుంటే వాళ్ళ నిద్ర లేపాలి. ఆ నుంచి మేము వచ్చి మళ్ళీ వానికి పికప్ చేస్తే వాడు ఎంత ఇస్తాడు? 90-80. ఏం లాభం అండి? మళ్ళీ వాడిని కమిషన్ పోతుంది, మా డీజిల్ పోతుంది, మా టైం వేస్ట్. ఈ ఓలో ఊబర్ ర్యాపిడో రేవంత్ రెడ్డి సార్ మీకు ఇదొక్కటే చెప్తున్నాం నమస్కారం చేసి, ఈ ఓలో ఊబర్ ర్యాపిడోను తీసేయండి. మీ గవర్నమెంట్ నుంచి ఏదైనా యాప్ ఉంటే తీసుకురాగలిగితే, మిగతా ఏదైనా దమ్ము ఉంటే అది చెయ్యండి. మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయండి. కానీ ఇవి దొంగల కొడుకులు వచ్చి మా మీద దోచుకొని లక్షలు నెల గడుతున్నాం మేము ఓలో ఊబర్కి. అది ఎవడు పట్టించుకోడు. వాడు రీఛార్జ్ అయిపోతే జియో రీఛార్జ్ అయినట్లా వాడు మీరు రీఛార్జ్ చేసుకోండి అని మా గొంతులు పిసుకుతాడు వాడు. ఊబరోడు ర్యాపిడోడు. అది మేము ఎవరికి చెప్పాలి?
మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు అర్థమవుతలేదు. వచ్చి 8 నెలలు అవుతుంది. ఏ హామీ చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఈ హైదరాబాద్లో మరి ఘోరంగా అయిపోయింది మా పరిస్థితి. చెప్తున్నాం, మా కడుపు తిప్పలో మాకుంది. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సేఫ్టీలో ఉన్నారు. మరి మా గురించి ఏంటి? మేము కూడా ఓటు వేసాం కదా, చూశారు కదా, మేము కూడా ఫ్యాన్ ఉన్నాం, మీరే చూశారు కదండి. మేము ఓటేసాం, మేము కూడా తెలంగాణలో ఒక వ్యక్తిలేమే కదా, ఓటర్ లిస్టే కదా, మాకు ఎవరు బట్టి ఇచ్చుకోవాలి మీరే చెప్పండి. మేము ఓటేస్తేనే కదా రేవంత్ రెడ్డి ఆడ సీఎం సీట్లో కూర్చున్నాడు ఈరోజు. లేకపోతే మేము లేకుంటే అతన్ని ఉండేవాడా? పోనీ ఇది ఒకసారి ఒక ఛాయిస్ ఇచ్చినాం ప్రజలం, మాకేమన్నా చేస్తాడేమో ఆశతోని, అంతే. మాకేమన్నా ఒకటి చేస్తాడని ఆశతోనే ఇచ్చినాం. మరి ఇలాగ ఉంటే నెక్స్ట్ సారి కష్టం అండి. మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే చాలా కష్టం. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మేము ఎవరికి చెప్పుకోవాలి? మా గురించి కూడా వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు మా గురించి కూడా బడ్జెట్ పెట్టాలి కదా, అసెంబ్లీలో మాకు బడ్జెట్ పెట్టాలి కదా, మాకు సపరేటు. అన్నిటికీ పెడుతున్నారు, మరి ఆటో డ్రైవర్లకు కూడా మాట్లాడాలి కదా. ఇంకెన్ని రోజులు మీరు మా ఆటో డ్రైవర్ల నిర్లక్ష్యం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. నా పేరు రాజు. నా పేరు ఎండి ఇబ్రాహీం అలీ. ఓకే, ఆటో వాళ్ళ పరిస్థితి హైదరాబాద్లో మాకు చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. ఆటో నడిపిస్తే బస్సు ఫ్రీ చేసినది రేవంత్ రెడ్డి సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ బస్సు ఫ్రీ చేసినది చాలా ప్రాబ్లం వస్తున్నాయి మాకు. 5-600 సంపాలంటే చాలా ఇబ్బందిగా అవుతున్నాయి, చాలా ప్రాబ్లం అవుతున్నాయి. మాకు డైలీ 1000 రూపాయలు వస్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ స్టేట్ ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు 1000 రూపాయలు వస్తలే మాకు, 500-600 వస్తున్నాయి. చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఈ బస్ ఫ్రీ చేస్తే ప్రాబ్లం అయింది. లేడీస్ బస్ ఫ్రీ చేసినారు కదా, మా ఆటోలో లేడీసే కూర్చుంటారు, జెంట్స్ ఎవరు కూర్చుంటారు మీరు చెప్పండి? జెంట్స్ బైక్ మీద వెళ్ళిపోతారు అన్నారు. చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇంటికి రా మాకు 6,700, 6,000, 8,000 ఇంటికి రా ప్రసతి వస్తలే. బండి ఫైనాన్స్ అయినా ముంచుకుపోతున్నాయి ఫైనాన్స్లు. బండి ప్రాబ్లం ఉంటే కూడా బండి రిపేర్ చేయడానికి కూడా డబ్బులు అవుతాలే మా దగ్గర. చాలా ప్రాబ్లం ఉన్నాయి సార్. మీకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు మరి రేవంత్ రెడ్డి. ఏమి ఇవ్వలేదు సార్, ఒక 1000 రూపాయలు కూడా ఇవ్వలే. ఆయన చెప్పినది 12,000 అని, సంవత్సరంకి 12,000. ఏమి ఇవ్వలే మాకు, రూపాయి కూడా ఇవ్వలే వాళ్ళు. రోజుకి ఎంత పట్టుకపోతారు ఇంటికి మీరు? రోజుకి 300-400 అన్ని ఖర్చులు పోగా. అన్ని ఖర్చు ఎక్కడ సార్? బండి కిరా 300 ఉన్నాయి మాకు. ఇప్పుడు గ్యాస్ పెట్టాలా, అన్ని పెట్టాలా. ఈ 1000 రూపాయలు అవుతలే. 1000 రూపాయలు చేసుకుంటే మాకు 500-600 వస్తాయి. ఇప్పుడు 600-700 చేస్తున్నా, బండి కిరా కూడా దొరుకుతలే. 100-200-300 తీసుకుపోతున్నారు. 200-300 తీసుకుపోతున్నాయి హోటల్. బండి గుంజుకుపోతున్నారు ఫైనాన్స్ వాళ్ళు. మరి మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ సార్, బస్ ఫ్రీ చేయొద్దు, బస్కి టికెట్ తీసుకోండి. బస్కి టికెట్ చేస్తే ఆడోళ్ళు లేడీస్ మా ఆటోలో కూర్చుంటారు. బస్ ఫ్రీ చేస్తే అప్పటి నుంచి ఇంతకుముందే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, మాకు ఏం ప్రాబ్లం లేవు. బస్ ఫ్రీ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పటి నుంచి చాలా ప్రాబ్లం అవుతున్నాయి మాకు. మరి మీ యూనియన్ మాట్లాడలేదా? మీ యూనియన్ మాట్లాడుతున్నారు సార్, ధర్నా చేస్తున్నాయి, అన్ని చేస్తున్నాయి, ఏమైతలేదు ధర్నా చేస్తే చేస్తే కూడా. 12,000 సంవత్సరంకి ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సార్, రూపాయి ఇవ్వలే మాకు తెలుసా. చాలా ప్రాబ్లంలో ఉన్నాం మేము.